హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను నోడ్.jsలో మనం జావాస్క్రిప్ట్ ఫైల్స్‌ని రన్ చేస్తున్నాం కదా! ఇప్పుడు ఒక జావాస్క్రిప్ట్ ఫైల్‌లో రాసిన ఫంక్షన్స్ గానీ, ఆబ్జెక్ట్స్ కానీ, ఇంకొక జావాస్క్రిప్ట్ ఫైల్స్‌లో ఎలా యూజ్ చేసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఒక దాంట్లో రాసినవి ఇంకొక ఫైల్‌లో ఎందుకు యాక్సెస్ చేయాలి అనంటే, మనం ఒక అప్లికేషన్‌ని క్రియేట్ చేసేటప్పుడు, ఆ అప్లికేషన్‌ని ఫంక్షనాలిటీ వైస్ మనం డివైడ్ చేస్తాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫైల్‌లో సెపరేట్ చేసి రాస్తాం. సో, ఇలా రాసేటప్పుడు కొన్ని ఫంక్షన్స్ కానీ, కొన్ని ఆబ్జెక్ట్స్ కానీ కామన్‌గా కావాల్సొస్తుంది. అప్పుడు మనం మళ్ళీ ప్రతిసారి అదే కోడ్ రాసే కన్నా, మనం ఆ ఫైల్‌లో ఉన్న ఫంక్షన్స్‌ని, ఆబ్జెక్ట్స్‌ని, వేరియబుల్స్‌ని ఏవైతే ఉన్నాయో అవి వేరే ఫైల్‌లో యూజ్ చేసుకోవడం ఎలానో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ నేను 2 ఫైల్స్ తీసుకున్నా. test.js అని అండ్ test1.js, test2.js అని 2 ఫైల్స్ తీసుకున్నా. సో, ఇప్పుడు మనం ఇక్కడ test1.jsలో నేను ఒక ఫంక్షన్ రాసాను. ఏం రాసాను? టెస్ట్ అనే ఒక ఫంక్షన్ రాసాను. ఆ ఫంక్షన్‌లో డేటా అనేది కన్సోల్‌లో ప్రింట్ చేయాలని రాసాను. సో, ఇలానే ఇంకొక ఫంక్షన్ రాస్తున్నా. లెట్ సమ్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఏ, బి తీసుకుంటున్నా. ఏ ప్లస్ బి. సో, ఇప్పుడు ఈ 2 ఫంక్షన్స్ ఈ జావాస్క్రిప్ట్ ఫైల్‌లో ఉన్నాయి. ఈ ఫైల్‌లో లేవు. కాబట్టి ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌లో మాత్రమే ఈ ఫైల్‌లో మాత్రమే ఈ 2 ఫంక్షన్స్‌ని కాల్ చేసుకోగలను. అదే ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. సో, ఇక్కడ నేను కోడ్ రన్నర్ అనే ఎక్స్‌టెన్షన్‌ని యూజ్ చేశాను. ఆ ఎక్స్‌టెన్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ బటన్ అనేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయంగానే కోడ్ అనేది రన్ అవుతుంది. సో, ఇక్కడ మనకి సమ్ ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్స్ ఏమి పాస్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. నాట్ ఎ నంబర్ అని ఎర్రర్ కాదది. సో, ఇప్పుడు మనకేమైంది? ఈ 2 ఫంక్షన్స్ యొక్క అవుట్‌పుట్ మనం ఇక్కడ చూసాం. ఈ ఫైల్‌లో ఉన్నాయి. ఈ ఫంక్షన్‌లోనే మనం కాల్ చేసాం. ఇప్పుడు మన రిక్వైర్‌మెంటు ఈ test1.js అనే ఫైల్‌లో ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో, లేకపోతే ఏదైనా వేరియబుల్స్ గానీ, ఏదైనా ఆబ్జెక్ట్ గానీ, ఏదైనా క్లాస్ కానీ ఉంటే దాన్ని ఇంకొక ఫైల్‌లో యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేయాలి అనంటే ఫస్ట్ మనం 2 స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏ ఫైల్‌లో ఉన్న కంటెంట్ అయితే మనం ఎక్స్‌పోర్ట్ చేయాలి అని అనుకుంటున్నామో, అంటే వేరే ఫైల్‌లో యూజ్ చేయాలని అనుకుంటున్నామో, ఆ ఫైల్‌లో మనం మాడ్యూల్స్ డాట్ ఎక్స్‌పోర్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్‌లో మనం ఏం చేయాలి అనంటే, ఈ ఫైల్‌లో ఏమేమి మనం వేరే ఫైల్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నామో, వాటి నేమ్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. సో, ఇక్కడ నేను టెస్ట్ అనే ఫంక్షన్‌ని వేరే ఫైల్‌లో యాక్సెస్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి, మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ అనే ఒక ఆబ్జెక్ట్. ఇది బై డిఫాల్ట్ ఉన్న ఆబ్జెక్ట్ నోడ్.jsలో మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే. ఈ మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ అనే ఆబ్జెక్ట్ అంటున్నాం కదా! ఆబ్జెక్ట్ అంటే ఏంటి? కర్లీ బ్రేసెస్‌లో కీ వాల్యూ పెయిర్స్‌లో రాస్తాము. సో, ఇక్కడ మనం టెస్ట్ అని రాసాము. ఆటోమేటిక్‌గా దానికి వాల్యూ ఏమెళ్తుందంటే ఈ ఫంక్షన్ ఎళ్ళిపోతుంది. మనం ఇక్కడ టెస్ట్ అని రాసినా సింపుల్‌గా సరిపోతుందనమాట. తర్వాత సమ్ అనే ఒక ఫంక్షన్. సో, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అనంటే, ఈ ఫైల్‌లో ఉన్న ఈ 2 ఫంక్షన్స్ మనం వేరే ఫైల్‌లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ఇక్కడ నేను 3 ఫంక్షన్స్ రాసాను. కానీ 2 ఫంక్షన్సే ఎక్స్‌పోర్ట్స్ అనే ఒక ఆబ్జెక్ట్‌లో పెట్టాను. సో, ఇప్పుడు ఈ ఫంక్షన్‌లో ఈ రెండిటిని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. సో, ఈ ఫంక్షన్‌లో ఉన్న ఈ ఫైల్‌లో ఉన్న ఫంక్షన్స్‌ని వేరే ఫైల్‌లో యూజ్ చేసుకోవాలి అనంటే, అక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి అనంటే, రిక్వైర్ అనే ఒక ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్స్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్. మనం వాటిని కాల్ చేయాలంతే. ఈ ఫంక్షన్‌కి మనం ఏం పాస్ చేయాలి అనంటే, ఆ ఫైల్ యొక్క పాత్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయాలి. సో, రిక్వైర్ అనే ఫంక్షన్‌కి మనం ఏ ఫైల్‌లో ఉన్న కంటెంట్‌ని, ఏ ఫైల్‌లో ఉన్న ఫంక్షన్ కానీ, ఆబ్జెక్ట్‌ని కానీ, వేరియబుల్ కానీ, క్లాస్‌ని కానీ ఈ ఫైల్‌లో యూజ్ చేయాలనుకుంటున్నామో, ఆ ఫైల్ పాత్ అనేది ఇవ్వాలి. సో, మనం పాత్ ఇచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డాట్ ఫార్వర్డ్ స్లాష్ అని ఇస్తున్నాము అనంటే, దాని మీనింగ్ ఏంటి అనంటే,
ఈ ఫైల్ ఏ ఫోల్డర్‌లో ఉందో ఆ ఫోల్డర్‌లోనే అని డాట్ ఫార్వర్డ్ స్లాష్ అని చెప్తుంది. తర్వాత ఆ ఫైల్ పాత్ అంటే దాని నేమ్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ test1 అని ఇచ్చాను. ఇప్పుడు మనకేమైంది? ఈ రిక్వైర్ అనే ఫంక్షను మనం వేరే ఫైల్‌లో ఉన్న ఒక ఫైల్‌నే జావాస్క్రిప్ట్ మాడ్యూల్ అని చెప్తారనమాట. సో, వేరే మాడ్యూల్‌లో ఉన్న ఎక్స్‌పోర్ట్స్‌ని యూజ్ చేసుకుండేలా చేస్తుంది. సో, ఇప్పుడు రిక్వైర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ వేరే ఫైల్‌లో ఉన్నవి మనం యూజ్ చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం తెచ్చుకుంటున్నాం కదా! దాన్ని ఒక చోట అయితే స్టోర్ చేసుకోవాలి కదా! సో, అందుకే ఇక్కడ ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసి దాంట్లో స్టోర్ చేసుకోండి. సో, నేను ఇంపోర్ట్స్ అని ఇంపోర్టెడ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దాంట్లో స్టోర్ చేశా. సో, ఇప్పుడు నేను ఈ ఫైల్‌లో ఇంపోర్టెడ్ అనే వేరియబుల్‌ని ప్రింట్ చేస్తున్నా. సో, ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. సో, ఇక్కడ నేను మళ్ళీ రన్ చేస్తున్నా. ఈ ఫైలు test2.jsని. ఇక్కడ మనకేమొచ్చింది? ఈ ఇంపోర్టెడ్ అనే వేరియబుల్‌కి ఏమొచ్చింది అనంటే ఆబ్జెక్ట్ వచ్చింది. ఆ ఆబ్జెక్ట్‌లో ఏమున్నాయి అనంటే ఈ ఫైల్‌లో మనం ఎక్స్‌పోర్ట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో అదొచ్చింది. సో, టెస్ట్ అనేది ఎక్స్‌పోర్ట్ చేసామా, అది ఇక్కడొక కీ. దాని యొక్క ఫంక్షన్ కోడ్ అనేది ఇది. తర్వాత సమ్ అనేది ఎక్స్‌పోర్ట్ చేసామా, అదొకటొచ్చింది. ఇందులో మనకి సబ్ అని కూడా ఉంది. కానీ ఆ సబ్ అనే ఫంక్షన్‌ని మనం ఎక్స్‌పోర్ట్ చేయలేదు కాబట్టి, ఇక్కడ రిక్వైర్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్‌లో ఆ సబ్ అనే ఫంక్షను ఇంపోర్ట్ అవ్వలేదు. సో, ఒక ఫైల్‌లో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అనంటే ఆ ఫైల్‌లో ఇంపోర్ట్ అవుతుంది అనంటే, దాని మీనింగ్ ఏంటి అనంటే, వేరే ఫైల్‌లో దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసాము అని దాని మీనింగ్ అనమాట. ఒక జావాస్క్రిప్ట్ ఫైల్‌నే మనం సింపుల్‌గా ఒక మాడ్యూల్ అని కూడా చెప్పొచ్చు. సో, అది ఇది ఒక మాడ్యూల్ అనుకుంటే, ఈ మాడ్యూల్‌ని మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము అనంటే, ఎక్స్‌పోర్ట్స్ అనే ఆబ్జెక్ట్ ద్వారా మనం ఎక్స్‌పోర్ట్ చేయాలి. సో, ఈ ఎక్స్‌పోర్ట్స్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి, దీంట్లో మనం ఈ మాడ్యూల్‌లో ఏవైతే ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నామో దాని లిస్ట్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయాలి. సో, ఇదొక వే. ఇంకొకటి ఏంటి అనంటే, ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఏబీసీ అని తీసుకున్నా. ఇప్పుడు నేను ఈ నేమ్ అనే వేరియబుల్‌ని కూడా వేరే ఫైల్‌లో యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ జస్ట్ సమ్ తర్వాత నేమ్ అని పెడితే ఈ నేమ్ కూడా ఈ ఫైల్ నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఎప్పుడైతే రిక్వైర్ అని చెప్పి ఆ ఫైల్ పాత్ ఇచ్చామో, ఈ జావాస్క్రిప్ట్ ఫైల్‌లో ఏవైతే ఎక్స్‌పోర్ట్ అనే ఆబ్జెక్ట్‌లో ఉన్నాయో అవన్నీ ఇక్కడికి ఇంపోర్ట్ అవుతాయి. దాన్ని మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రన్ చేస్తుంటే మనకేమవుతుంది? ఎక్స్‌ట్రాగా ఇంకొకటి యాడ్ అయింది. నేమ్ అనేది ఇంకొక ప్రాపర్టీ యాడ్ అయింది. ఎందుకు యాడ్ అయిందనంటే, ఇక్కడ మనం దీన్ని కూడా యాడ్ చేసాం కాబట్టి నేమ్ అనేది. దాని వాల్యూ జస్ట్ ఏబీసీ అని. ఒక ఫంక్షన్ కానీ, ఒక ఆబ్జెక్ట్‌ని కూడా మనం యాడ్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకుంటున్నా. ఓబీజే ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ నేమ్ ఎక్స్‌వైజెడ్ అని ఇస్తున్నా. అండ్ ఏజ్ 26 అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్‌ని కూడా ఈ ఫైల్ నుంచి ఎక్స్‌పోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఈ మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ అనే ఆబ్జెక్ట్‌లో దీని నేమ్ కూడా ఇవ్వాలి. సో, ఓబీజే అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం ఈ ఇంకొక ఫైల్‌లో ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని ప్రింట్ చేస్తే ఇంపోర్టెడ్ అనే వేరియబుల్‌ని ఇక్కడ మనకి 4 కంటెంట్స్ అనేవొస్తాయి. ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వచ్చింది అనంటే, ఈ మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ అనేది మనం ఎక్కడ రాసాము? ఈ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయకముందు రాసాము. సో, అందుకు మనకి ఎర్రర్ వచ్చింది. సో, ఈ ఆబ్జెక్ట్‌ని ముందు రాసి తర్వాత మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ అనేది రాదు.
సో, ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసినట్టయితే ఈ test2.js అనే ఫైల్‌ని ఇప్పుడు మనకేమొచ్చింది? టెస్ట్ అనేది ఒక ఫంక్షన్ వచ్చింది. సమ్ అనే ఒక ఫంక్షన్ వచ్చింది. నేమ్ అనే ఒక వేరియబుల్ వచ్చింది. ఓబీజే అనే ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ మాడ్యూల్‌లో ఎక్స్‌పోర్ట్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ద్వారా ఈ ఫైల్‌లో మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. సో, ఇప్పుడు మనం ఈ ఫైల్‌లో ఈ ఫంక్షన్ కాల్ చేయాలనుకుంటున్నాం. టెస్ట్ అనే ఫంక్షన్. అప్పుడు మనం ఎలా కాల్ చేస్తాము? ఇంపోర్టెడ్ అనే వేరియబుల్‌లో మనకేమున్నాయి? ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో ఉంది. ఆ ఆబ్జెక్ట్‌లో టెస్ట్ అనేది ఒక ఫంక్షన్. సో, ఆ ఫంక్షన్ కాల్ చేయాలంటే మనం ఎలాగా? టెస్ట్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. సో, కాల్ చేస్తుంటే మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. మనకేమైంది? టెస్ట్ అని ప్రింట్ అయింది. ఎందుకనంటే ఇక్కడ నేను టెస్ట్ అనే ఫంక్షన్‌లో జస్ట్ కన్సోల్.లాగ్‌లో టెస్ట్ అని ప్రింట్ చేశాను. ఇప్పుడు నేను సమ్ అనే ఫంక్షన్ కూడా కాల్ చేస్తున్నా. సమ్ అనే ఫంక్షన్ 2 ఆర్గ్యుమెంట్స్‌ని తీసుకుంటుంది గదా! సో, 2 పాస్ చేశాను. ఇప్పుడు మనం ప్రింట్ చేసినట్టయితే మనకేమొచ్చింది? ఆ సమ్ అనే ఫంక్షన్ యొక్క రిజల్ట్ అనేది ప్రింట్ అయింది. జనరల్‌గా ఈ సమ్ అనే ఫంక్షను ఈ ఫైల్‌లో ఉంటే మనం కాల్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫైల్‌లో లేదు. మనం ఏం చేసాము? వేరే ఫైల్‌లో ఉన్నదాన్ని ఈ ఫైల్‌లోకి తెచ్చుకున్నాం. రిక్వైర్ అనే ఒక ఫంక్షన్ ద్వారా. ఈ ఫంక్షన్‌కి మనం పాత్ అనేది ఎలా ఇవ్వాలి అనంటే, ఈ ఫైలు మనం తెచ్చుకోవాలనుకున్న ఫైలు 2 సేమ్ ఫోల్డర్‌లో ఉంటే డై డాట్ ఫార్వర్డ్ స్లాష్ అని ఇస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ ఫైలు, ఇంకొక ఫైలు 2 సెపరేట్ ఫోల్డర్‌లో ఉంటే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నా. న్యూ అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేశాను. టెస్ట్1 అనే ఫైల్‌ని దీంట్లో పెడుతున్నా. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఈ test2.js ఫైల్‌ని రన్ చేస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఏమని వస్తుంది? కెనాట్ ఫైండ్ మాడ్యూల్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ టెస్ట్1 అని వచ్చింది. అంటే ఏంటి? ఈ ఫైల్ ఏ ఫోల్డర్‌లో ఉందో ఆ ఫోల్డర్‌లో మనకి test1.js అనేది లేదు. అదెక్కడుంది? న్యూ అనే ఫోల్డర్‌లో ఉంది. అంటే మనం ఏం చేయాలి? ఈ ఈ ఫైల్ ఏదైతే ఫోల్డర్‌లో ఉందో, ఆ ఫోల్డర్‌లో నుంచి ఇంకొక ఫోల్డర్‌కెళ్ళాలి నెక్స్ట్ లెవెల్‌కి. సో, ఆ ఫోల్డర్ నేమ్ ఏంటి? న్యూ. తర్వాత ఆ ఫోల్డర్‌లో ఆ ఫైల్ ఉంది కాబట్టి న్యూ అనే ఫోల్డర్ నేమ్ ఇచ్చి తర్వాత స్లాష్ మళ్ళీ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకి అవుట్‌పుట్ అనేది వచ్చింది ఎర్రర్ లేకుండా. సో, సింపుల్‌గా చెప్పాలి అనంటే ఒక ఫైల్‌లో రాసిన ఫంక్షన్ కానీ, వేరియబుల్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, క్లాసెస్ కానీ ఇంకొక ఫైల్‌లో యూజ్ చేయాలి అని అనుకుంటే, ఇంకొక జావాస్క్రిప్ట్ ఫైల్‌లో ఫస్టు ఎక్కడైతే ఆ కంటెంట్ ఉందో, ఆ కంటెంట్ ఉన్న ఫైల్‌లో మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని, ఆ ఆబ్జెక్ట్‌కి మనం ఏవైతే ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నామో, ఈ ఫైల్‌లో ఏ కంటెంట్ అయినా, ఏ వేరే ఫైల్ యూజ్ చేసుకున్నా పర్లేదు అని అనుకుంటే, వాటి లిస్ట్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. కామాతో సెపరేట్. సో, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్టు ఇంకొక స్టెప్ ఏంటి అనంటే, ఎక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫైల్‌లో, ఆ జావాస్క్రిప్ట్ ఫైల్‌లో రిక్వైర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి, దానికి ఆ ఫైల్ యొక్క పాత్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ కోడ్ అంతా అక్కడ ఆ పాత్ అనేది ఇవ్వాలి. ఆ జావాస్క్రిప్ట్ ఫైల్. దాన్ని మనం తెచ్చుకుంటున్నాం. స్టోర్ చేసుకోవాలి కదా! అందుకే ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో, ఇక్కడికొచ్చేది ఏంటి అనంటే ఆబ్జెక్ట్. అది ఏ ఆబ్జెక్ట్ అనంటే, ఇక్కడ మనం పాస్ చేసిన ఆబ్జెక్ట్ అనమాట. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్‌లో అన్నీ ఒకసారే రాసుకోవచ్చు. లేకపోతే నేను తర్వాత కూడా యాడ్ చేయొచ్చు. సో, అదేంటి మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ అనేది ఒక ఆబ్జెక్టే కదా! సో, దాంట్లో మనం ఏం చేస్తున్నాం? ప్రాపర్టీస్ యాడ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం నేమ్‌ని అక్కడ యాడ్ చేయకుండా నేను నేమ్‌ని తర్వాత యాడ్ చేస్తున్నా. సో, మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సో, ఇప్పుడు నేను ఆ వేరియబుల్‌నే పాస్ చేస్తున్నా. ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అదొస్తుంది. లేకపోతే ఇక్కడ నేను ఎన్ అనేది తీసుకుంటున్నా. కన్‌ఫ్యూజ్ లేకుండా ఉండడానికి. సో, ఇక్కడ కూడా ఎన్ అని తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనకేమైంది?
ఈ మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ అనే ఆబ్జెక్ట్‌లో ఇంకొక కొత్త ప్రాపర్టీని యాడ్ చేశాను. నేమ్ అని. దాని వాల్యూ ఏంటి అనంటే ఇక్కడ n అనే వేరియబుల్‌లో ఏదైతే ఉందో సేమ్ అది. సో, ఇప్పుడు కూడా మనం టెస్ట్2 డాట్ జేఎస్‌ని రన్ చేసినట్టయితే ఇక్కడ నేను console.logలో ఇంపోర్టెడ్ అనే ఆబ్జెక్ట్‌లో నేమ్‌ని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు రన్ చేసినట్టయితే ఏబీసీ అని ప్రింట్ అయింది. సో, ఇలా మనం ఒక ఫైల్‌లో ఉన్న ఫంక్షన్స్‌ని కానీ, మాడ్యూల్స్ అంటే క్లాసెస్‌ని కానీ, ఆబ్జెక్ట్స్‌ని కానీ వేరే ఫైల్‌లో యూజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.